అప్పుడు జగన్ పాపులారిటీ బాగా ఉన్నప్పటికీ ఇంతకుముందు చెప్పిన అవసరాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గెలిచారు. ఎందుకంటే అప్పుడు సింపతి ఉండే. అది వైఎస్ రాజశేఖర రెడ్డి అర్ధాంతరంగా వేగాల్లో కలిసిపోయిందని ఒక అనూహ్యమైన ఒక సంచలనమైన మరణం అప్పుడు ఆటోమేటిక్గా ఉండే. అప్పుడు ఆ సింపతి ఉండే. కానీ ఎప్పుడైతే డివైడ్ అయిందో ఇక్కడ కేసీఆర్ పట్టం పెట్టారు, అక్కడ చంద్రబాబు పట్టం పెట్టారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ప్రూవెన్ అడ్మినిస్ట్రేటర్, ప్రివెంట్ సీఎం. ఇక్కడ ఎవరైనా కాదన్న ప్రూవెన్ సీఎం ఇక్కడ ఈజ్ టు ప్రూవ్, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, మోర్ కాన్సన్ట్రేషన్ కేసీఆర్ అన్నీ కలిసి వచ్చినాయి. కలిసి వచ్చిన జనము తనకు మద్దతు ఇచ్చిన దాన్ని నిలుపుకోవడంలో చంద్రబాబు నాయుడు విఫలమైంది. ప్రూవెన్ సీఎం ఫెయిల్డ్ పొలిటీషియన్ ప్రూవెన్ సీఎం ఇట్లా అయింది. ఇక్కడ అక్కడ ఏమైంది, చాలా జాగ్రత్తగా ఇక్కడ నిధులు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాల మేనేజ్మెంట్లో కానీ దేంట్లో కానీ ఆయన వ్యక్తిగతంగా ప్రచారానికి ఎక్కువ పోయి చాలా ఇబ్బందులు పడ్డాడు. అక్కడ చాలా నిధుల సమస్య వచ్చింది. అప్పుడు సహకరిస్తారనుకున్న కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. అప్పుడు సహకరించలేదంటే ఒప్పుకోను నేను. సహకరించడం అంటే ఏమైతే 1000 కోట్ల నిర్మాణం కోసము మట్టికొండ తెచ్చిన మోడీ ఏం తక్కువ మట్టి ఇస్తాడు, డబ్బులు ఇవ్వాలి. నీతో ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా 1,00,000 కోట్ల కేటాయించలేదు. ప్రత్యేక నిధులు వేరు, కేటాయించడం వేరు. చంద్రబాబు నాయుడు అనేది పూర్తి సహకారం లేదు. అది 100%. చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చు చేసుకున్నాడు. విభేదం ఓకే, చంద్రబాబు నాయుడు దుబారా చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ ఉపయోగించుకోలేదు. ఎప్పుడైతే మంచి సీఎం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అనుకున్న దశలో ఒక కియాకారు తెచ్చి ఊరుకున్నాడు. కానీ మోడీ పంపించిండు, అది అట్లని కాదు కదా. మోడీ ప్రభుత్వం మోడీ కియాకారు తెస్తేనేమో అభివృద్ధి చేస్తేనేమో మోడీ, అవును, అవి లేకపోతేనేమో చంద్రబాబు. అట్లా డబ్బులు ఇస్తా అంటే ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. ఆయన కులం కోసం, ఆయన బంధువుల కోసం 30,000 ఎకరాలు ఎవరి మన మీద వస్తాడు, ఎవరి దుంప మీద వస్తాడు. 3,000 ఎకరాలలో కట్టాల్సింది. బాహుబలి గ్రాఫిక్స్ ఎందుకు కట్టిండు, ఎవరికి కావాలి అవన్నీ. నేను ఏమంటున్నా అంటే కులం మతం అని ఇక్కడ మస్తు ప్రస్తావన రావచ్చు. కులం డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఏ కులంతో గెలిచారు, ఏ కులంతో జగన్ గెలిచాడు, ఏ కులంతో చంద్రబాబు గెలిచాడు. వీళ్ళ కులాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నాడు, వీళ్ళ కులాలు ఎక్కడ ఉన్నాయి, మూలాలు ఎక్కడ ఉన్నాయి. వీళ్ళ కులాలకు 4 సీట్లు రావు కులాలతో పెడితే. కులాలు కాదు, ఇక్కడ జనం కలిసి వస్తేనే లీడర్లు అధికారానికి వస్తారు. జనం కలిసి రానంత వరకు ఏ కులం ఏం పని చేయదు. దాన్ని గుర్తుంచుకోండి. ఇది చాలా మంది జర్నలిస్టులు కూడా కులం మాయలు పడతారు. కులం అనేది ఒక మూలం, ఒక ఆధారం మాత్రమే. కానీ అది ఎప్పుడు నువ్వు మంచుకున్నప్పుడే అది కలిసి వస్తుంది, ర్యాలీ అవుతుంది. ఈరోజు ఏ రెడ్డిలు జగన్ రెడ్డికి పక్షం వహించను, ఆ రోజు ఎందుకు మరి చంద్రబాబు ఓడిపోయాడు, ఈ కులమే కలిసి వస్తే. ఇవన్నీ కాదు. ఇక్కడ ఏ కులంతో కేసీఆర్ గెలిచిండు, కేసీఆర్కి ఏ కులం ఉంది, ఆయన కులం బలం ఎంత, ఆయన సామాజిక బలం ఎంత, జనం బలంతోనే గెలిచింది కదా. మనం ఏ రోజైనా ఒక కోణం మనం విస్తృతంగా ఆలోచించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు నా దృష్టిలో ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేటరు మంచిగా ఉంది. నాకు కూడా మంచి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే. ఫస్ట్ టర్మ్లో ఆయన ఫెయిల్ అయ్యిండు. దెన్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు జగన్ వచ్చినాక ఏమైందంటే ఉన్న మాట అయినా లేని మాట అయినా పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు. పొయ్యిలో ఉన్నప్పుడు పొయ్యిలో పడ్డారు. అప్పటికీ మండుతున్న జనము ఇంకా మండిండ్రు. ఓకే, అయితే ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు, అక్కడ జగన్ ఎందుకు ఓడిపోయాడు. ఒక సూత్రం చెప్తాను నేను చాలామందికి. ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ ఎట్లా అంటారంటే, ఏమన్నా కానీ నా శత్రువు ఒక కను పెట్టాడు చూడండి. ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఆయన వాడు నా ఎదురుగా శత్రువు ఉన్నాడు, నేను డెవలప్మెంట్ చూసుకుంటా కానీ ఫస్ట్ ఒక కను పోయేటాడు చూడండి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇంకో ఆయన ఇంకా అంతకడే సైకో ఉంటాడు. ఆయన ఏమంటాడు, దేవుడు ప్రత్యక్షమైతే ప్రజల సంగతి నేను చూసుకుంటాను కానీ నాకు ఒక్క కన్ను పోయింది కదా, వానికి 2 కన్ను పోవాలంట. ఈ సూత్రంతో ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇద్దరు కూడా తెలిసి వచ్చింది, తెలిసి వచ్చింది, తెలిసి రావాలి. కేసీఆర్ తెలిసి వచ్చే లోపల అధికారం కోల్పోయింది. తెలిసి గెలిచిండు,
అప్రమత్తంగా గెలిచాడు. అదే అహంకారం, యాటిట్యూడ్. ఎవరు అడిగినా చెప్పారు యాటిట్యూడ్ ప్రాబ్లం సార్. నేను చాలామంది జనంలో మన ఇంటర్వ్యూ చేసినాం. ఎందుకు వద్దనుకుంటున్నావు, ఎందుకు వద్దనుకుంటున్నావు, నీకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు, వద్దంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఒంటరి మహిళలు అన్నాడు, తొంటరి బాలులు అన్నాడు, ఆడన్నాడు, వీడన్నాడు, ఏం లేనిది ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఈ రోడ్లు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు కనబడుతున్నాయి, విజిబుల్ డెవలప్మెంట్ కనబడుతుంది. ఎందుకంటే లే ఈసారి గెలిస్తే ఆయనకు మాట వినడు, ఇప్పటికీ వింటలేడు మాట, యాటిట్యూడ్ ప్రాబ్లం. తర్వాత ఆయన కుటుంబ పరిపాలన ఏంది, అవినీతి పెరిగింది. ఆ అవినీతి కూడా అందరు పంచుకొని తింటే మా దాకా వస్తుంది. ఓకే, కానీ కొందరికి పోతుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది, అది కుటుంబమే బాగుంటుంది. కాబట్టి అదొక 3-4 కారణాలు చెప్పింది. వేర్ యూ కమ్స్ టు ఏపీ ఒక్క కారణం కాదు, 2 కారణాలు కాదు, 3 కారణాలు కాదు, 4 కారణాలు కాదు, 1000 కారణాలు చెప్తారు జనాలు. 1000 కారణాలు. అరాచకం, అభివృద్ధి లేదు, అరాచకం ఉంది, సంక్షేమం ఉంది. సంక్షేమం ఎట్లా, పక్కడబందీ అమలు. ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా కార్యకర్తలు నమ్మిండే, అక్కడ కార్యకర్తలు నమ్మలే. ఒక్క సిస్టమ్, ప్యారలల్ సిస్టమ్ను డెవలప్ చేసిండు. అది మనం ముందు కూడా అనుకున్నాం. జగన్ గెలవడానికి కారణం ఏమైనా ఉంటుందంటే ఒకే ఒక్క కారణం, అది వాలంటీర్ల వ్యవస్థ బాగు చేసి వాళ్ళ మీద నమ్మకం ఉంటే జనాలు ఓటు వేస్తారు. ఆ పక్కడబందీ సంక్షేమ పథకాలను ఆయన అమలు చేసిండు. విద్యా పథకం కావచ్చు, విద్యాఒడి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అయ్యఒడి కావచ్చు, లేకపోతే ఇక మందు బాబుల తర్వాత మందు బాబులు అయితే ఓడగొట్టిన ఆయనను. మందు ఏం చేసిండో అది అందరికి తెలుసు. మందు బాబులు అంటే ఉంటారండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతమంది లబ్ధిదారు ఉంటారో మందు తాగే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. మందు తాగే వాళ్ళు అంటే నువ్వు ఒక కోట తాగుతావు, నేను ఒక వాటర్ కలుపుకుంటా, నువ్వు ఒక ఫ్రెండ్స్తో ఎప్పుడో అకేషన్లో తాగుతావు, నేను రోజు ఏదో ఒక పెగ్గు తాగుతా, ఎగ్గు తింటా. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100% మంది ఉంటారు. నీ లబ్ధిదారులు ఎంతమందిరో మందుబాబులు అనొచ్చు, లేకపోతే మందు ప్రియులు, మద్యపాన ప్రియులు అంతమంది ఉంటారు. నువ్వు ఏం బ్రాండ్లు అమ్మినావు? చెల్లమ్మ చెప్పే కదా ఏమని, నీ వాగ్దానాలన్నీ ఎక్కడ వైన్ షాప్లలో ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడల్, క్యాపిటల్ మెడల్, తర్వాత బూమ్ బామ్ క్యాపిటల్ వచ్చింది, క్యాపిటల్ అందులో ఉంది వైన్ షాప్. ఇవన్నీ చూశారు జనాలు. తాగిండు ఒకరోజు అకేషనల్గా తాగినోడు తిట్టుకున్నాడు, రోజు తాగేటోడు అయితే వాడి భార్య దగ్గరికి పోయి నా లివర్ పాడైపోయింది, నా జోబు ఒక 100కు వచ్చే క్వార్టరు 200 రూపాయలకు వస్తుంది, నీకు 100 రూపాయలు లబ్ధిదారుల పథకం కింద వస్తున్నది. నా బందా పోయింది, ఈ బందా పోయింది, నాకు లివర్ పోయింది. ఇవన్నీ ఒక ఆలోచన. రెండవది, సుధాకర్ బాబు లాంటి వాళ్ళని మన ప్రజాస్వామ్యవాదులు, మనం డెమోక్రసీ గురించి మాట్లాడతాం.